నేను ఈ రోజు ఉదయం అలా మా పొలంలోకి వెళ్తుండగా నాకు అయితే ఈ తాటి టెంకలు కనిపించాయి. ఈ టెంకలు నుంచి దుంపలు అయితే తయారవుతాయి. వాటిని ఎలా తీస్తారో చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేమైతే తాడిదుంపలు తవ్వడానికి అయితే మేము వచ్చాం ఫ్రెండ్స్. ఒక తాడిదుంపలు ఏ విధంగా తవ్వుతారో ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో టెంకల్ అనేది. ఇవైతే ఈ టెంకల్ నుంచి అయితే మనకి దుంపలు అయితే ఊరుతాయి ఫ్రెండ్స్. ఈ దుంపలు అనేది మనం తీసుకోవాలి. ముందైతే తవ్వుకుందాం. దీనికి ఎక్కువ లోతు తవ్వనవసరం లేదు ఫ్రెండ్స్, ఒక అడుగు తవ్వితే చాలు. మనం అడుగు లోతు తవ్వుకుంటే చాలు, మనకి దుంపలు అనేది వచ్చేస్తాయి. చాలా ఈజీగా తవ్వుకోవచ్చు వీటిని. అయితే మనం భారీకి కూడా తవ్వనవసరం లేదు. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, పక్కనే జీరికి చెట్టు కూడా ఉంది. ఇది మా బాబాయ్ వాళ్ళు కొంచెం కిందకి తవ్వాలనుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే లాగ్ చుట్టూకి వచ్చేస్తుంది ఈజీగా. బట్ రావట్లేదంటే కిందకి తవ్వాల్సింది కొంచెం. ఇంకా లోతుకు తవ్వాలనుకుంటా. అంత లోతుకు వెళ్ళిపోయి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, దుంప అనేది, ఈ టెంకాయలు అనేది మనం తీసేసుకోవాలి. తీసుకొని అయితే ఈ దుంపనైతే మనం రెండు విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఉడికేసుకొని తినొచ్చు, అలానే కాల్చుకొని కూడా తినొచ్చు. చూడండి, ఇలానే మొత్తం అన్నిటిని కూడా తీసుకుందాం. ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్రెండ్, పీపిస్తాను.
తవ్వుకుంటేనే తొక్కతో పీకడానికి ఉంటుంది. ఫ్రెండ్స్ మనమైతే దుంపలను అయితే తవ్వుకున్నాము, కొన్ని అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇదిగో ఈ దుంపలను అయితే మనం అయితే కాల్చుకొని అయితే తిందాం. వీటిని ముందుగా అయితే దీనికోసం అయితే మనం మంట అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం మంట అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం ఆవిడైతే మంట అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టుడే క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. అయితే అయింది. దీంట్లోకి అయితే మనం ఇప్పుడు తాడు దుంపలు అనేది వేసుకుందాం. ఇంకో ఈ దుంపలను అయితే ఇక్కడ వేసుకుందాం. పెట్టు, సరిగ్గా పెట్టు. దుంపలను అయితే ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. కాల్చుకున్నాకైతే వీటిని అయితే ఈ విధంగా తీసుకొని అయితే తిందాం ఫ్రెండ్స్. వీటిని తొక్క అనేది ఈ విధంగా తీయాలి, చూసారు కదా. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని దీంట్లో నార్లు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగా ఈ విధంగా తీసుకొని తినేయడమే. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ యొక్క తాడు దుంపలు తింటే తప్పకుండా కిందనైతే కమెంట్స్ ఉంది. అలానే ఈ తాడు దుంపలు రెండు విధాలుగా తింటారు ఫ్రెండ్స్. ఉడికేసి తింటారు, అలానే కాల్చుకొని కూడా తింటారు. ఉడికేయడానికన్నా కాల్చుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కిందనైతే కామెంట్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.